కృషాంక్ గారు చెప్పండి, ఇదే ప్రశ్న మీకు కూడా వేస్తున్నాను. సరే, బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగా, కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో మీకేం అర్థమైంది? ఆంధ్రలోని దిక్కు లేదు, ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటాం, మళ్ళీ నేను పోటీ చేస్తానంటాం, రకరకాల ఇష్యూస్ ఆయన మాట్లాడారు. ఏకంగా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏదో జరిగిందని చెప్పటం, మరి మా బోటి వాళ్ళకైతే అవి అప్పట్లో అవేమీ వచ్చి గుర్తులేదు, నిజంగా జరిగినట్లు మాకేమీ అనిపించలేదు. సరే, అది వేరే విషయం. కానీ అసలు మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటే మీకు ఏమర్థమైంది? ఆయన సారాంశం ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు కొమ్మినేని గారు. ఎట్లా? రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అలజడి సృష్టించాలి అనే ఒక వాదనతోనే మాట్లాడారు. చాలా క్లియర్గా ఉన్నది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎనీ టైం కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్నది, ఎప్పుడో పెట్టాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఇప్పటి వరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ 3 పార్టీలలో కూడా చూస్తే కొన్ని 2-3 ఎలక్షన్స్లోకి వెళ్ళి కూడా చాలా క్లియర్గా కనబడుతున్నది ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ జంట నగరాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క అసెంబ్లీ సీట్ గెలిచింది. అంటే దానికి ప్రధాన కారణం ఏంటిది అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో జరిగింది. అక్కడ ఉన్న సమైక్యాంధ్రవాదులు, దాని నాయకులు, అప్పుడు పెట్టిన జేఏసీ వర్సెస్ ఇక్కడ కేసీఆర్ గారు చాలా తీవ్రంగా వ్యాఖ్యలు జరగడం జరిగినాయి. అది భువ మీద కానివ్వండి, సంస్కృతి మీద కానివ్వండి, పండుగల మీద కానివ్వండి, భాష మీద కానివ్వండి, ఇవన్నిటి మీద జరిగినాయి. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వంలో కూర్చున్న కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా అందరూ మన వాళ్ళే, ఒక స్టేట్స్మెన్గా ఉండాలి, ఎవరికి కూడా ఇబ్బంది జరగొద్దు అనే ఒక భరోసా ఉండాలి. అప్పుడే పెట్టుబడులు ఇతర రాష్ట్రాల నుంచి అంతటా కూడా వస్తుంది. కాబట్టి ఆనాడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వారికి ఇక్కడ ఏ ఇబ్బంది జరిగినా, వాళ్ళ కాలికి ముళ్ళు తగిలినా కూడా నా పంటితో తీస్తా అనే ఒక భరోసా ఇచ్చిండ్రు. అండ్ 10 సంవత్సరాల పాలనలో కూడా కనబడ్డది. ఏనాడు ఎవరి మీద కూడా ఇబ్బంది కాలేదు. ఇబ్బంది కాలేదు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాలు, అంటే కేసీఆర్ గారి పాలనలోనే కదా మీరు ఆ కోడి చెరువు భూమి మీరు కొన్నారో, ఇన్వెస్ట్మెంట్ చేశారో, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమని మాట్లాడుతున్నారు, నన్ను రానియరా ఇదా అదా అని. మొన్న కదా భారతీయ జనతా పార్టీ పెద్దలు అధ్యక్షులు రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు ఫిబ్రవరిలో వెళ్ళి వారిని కలవడం జరిగింది. మీరు రండి, ఇక్కడ మాకు ప్రచారం చేయండి, మీరు పోటీ చేయండి అని ఆహ్వానించారు. ఎప్పుడు ఈ మధ్య జరిగింది? మొన్న 3 నెలల క్రితం రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు పోయి ఆహ్వానించి, రండి తెలంగాణలో మీరు పాలిటిక్స్ చేయండి. నేను చూపెట్టమంటే నేను ఇప్పుడే మీకు ఫోటో కూడా చూపిస్తాను. పోయి కలిసింది. నంబర్ 2, వాస్తవం కాదా 336 చోట్లు మున్సిపల్ ఎన్నికల్లో, మొన్నటి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదా? మీరు ఇప్పుడు పోటీ చేసిర్రు. 2009లో పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారు, ఎందుకంటే మీకు ఇక్కడ ఫ్యాన్ బేస్ ఉన్నది కాబట్టి, మీకు అభిమానులు ఉన్నారు కాబట్టి, మీరు ఆనాడు కూడా ప్రజారాజ్యం ఎప్పుడు తెలంగాణ పీక్ ఉద్యమ సమయంలో కూడా మీరు అప్పుడు కూడా పోటీ చేసిర్రు. మీరు యువరాజ్యం అధ్యక్షులుగా మీరు ఇక్కడ మొత్తం ప్రచారం కూడా చేసిర్రు. అప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు అపోజ్ చేయలేదు. లాస్ట్ టైం అసెంబ్లీకి కూడా పోటీ చేశారు. ఎస్. సో మీరు ఎందుకు ఊహించుకొని మీరే ఎవరో అపోజ్ చేస్తున్నట్టు క్రియేట్ చేస్తున్నారు? కొత్తగా ఇక్కడేదో జనగణమన ఎవరు పాడరు అన్నట్టు, వందే మాత్రం ఎవరు వాడరు అన్నట్టు, అసలు తెలంగాణలో ఇష్యూయే లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము, ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ జరుపుకున్నప్పుడు ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా మనము వజ్రోత్సవాలు, స్వర్ణ భారత్ వజ్రోత్సవాలు మనము ఇక్కడ జరుపుకున్నాం. ఆబిడ్స్ దగ్గర, జీపీఓ దగ్గర బహిరంగంగా మనం కూడా జాతీయ గీతాన్ని ఆలపించినాం. ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చారు కార్యక్రమం. మరి వాళ్ళ కొత్తగా ఈ అజెండా, ఈ డిబేట్ ఏడికెళ్ళి వచ్చింది అంటే, గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు కొందరు నాయకులు సర్జికల్ స్ట్రైక్ అన్నట్టు, ఇప్పుడు కూడా అసలు పాకిస్తాన్ పాలస్తీన్ ఏందండి పోల్చడం? నాకు అర్థం కాదు. ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది, తెలంగాణకి ఇక్కడ రాగానే మాటలు మాట్లాడుతూ పాకిస్తాన్ పాలస్తీన్. ఐమ్ సారీ, వీ టేక్ అ హై స్ట్రాంగ్ అపోజిషన్ ఆఫ్ దట్. ఏం తెలంగాణని మీరు పాకిస్తాన్తో పోల్చుతున్నారా? సో అసలు అనవసరమైన వ్యాఖ్యలు ఇవాళ మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రసంగాలు మీరు ఇవాళ చేస్తున్నారని ఎంచుకున్నది కూడా ఏ రోజండి? జూన్ 2. అసలు చెప్పాలంటే ఈ రాష్ట్రానికి చాలా మోస్ట్ కీలకమైన పండుగ జూన్ 2. ఎందుకంటే కొన్ని దశాబ్దాలు పోరాటం చేసి, జైళ్ళు చూసి, కేసులు చూసి, దెబ్బలు తిని, జీవితాలను అందరూ కూడా అన్నీ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్లను పక్కన పెట్టేసి తెలంగాణ రావాలని ఎంతోమంది కూడా రోడ్డు మీదకి వచ్చిన ఒక పోరాటం. ఆ తర్వాత జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ సంబరాన్ని కూడా మీరు వచ్చి ఖతం చేస్తాము, మేము ఖరాబ్ చేస్తాము, వచ్చి ఈ అజెండా పెడతాము. ఇంకోటి కీలకంగా
సార్ June 2 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి రిపోర్ట్ కార్డు పెడతారు రాష్ట్రం ముందు. అది చర్చకు రావాలి. మీరు వల్ల టెక్నికల్లీ ఇంకో 3 నెలలు అయితే 3 సంవత్సరాల ప్రభుత్వం ఏం చేసిండ్రు, ఏం చేయాలి, మీరు ఇచ్చిన 420 ప్రామిసెస్ ఏంది, ఇది చర్చ జరగాలి. అది డైవర్ట్ అయిపోయింది. సో ఇవాళ మీరు ఆలోచించండి, తెలంగాణ ప్రజలు ఆలోచించండి, దీంతో జరిగిన లాభం ఎవరికి? ఎవరికి జరిగింది? 100% భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీకి. రెండుకి జరిగిందా? 100% అండి. ఎందుకు? మొన్న నరేంద్ర మోదీ గారు వచ్చి కలవడం వాస్తవమే. మొన్న ఎక్కడ జరిగింది సమావేశం? హైదరాబాద్లోనే సమావేశం జరిగింది. ఆ తర్వాత క్రొనాలజీ చూస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇది మాట్లాడుతున్నారు. అజెండా డైవర్ట్ అయింది, కాంగ్రెస్ పార్టీకి కూడా లాభం అవుతుంది. అల్టిమేట్గా ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు, పొన్నం ప్రభాకర్ గారు గట్టిగా మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ అదే గారు, కదా, వెంకటరెడ్డి, ఇవాళ- అనిరుద్ధ్ రెడ్డి, ఇవాళ ఏంటి వీళ్ళంతా నీ అయ్య జాగిరి, మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజలు జాగిరి అని ఎందుకు ఇప్పుడు అయ్య జాగిరా, నీ అయ్య జాగిరా, మా అయ్య జాగిరా, ఆంధ్రనా తెలంగాణ అని అల్జడి సృష్టిస్తే ఓహో ఇక్కడ చూసిర్రా. అందుకే చూడండి, అసలు బీఆర్ఎస్ మాట్లాడకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు బీఆర్ఎస్ నల్ల లాగుతున్నారు. ఎందుకు లాగుతున్నారు? కేసీఆర్ ని కూడా మెచ్చుకున్నారు కదా. ఎందుకు ఇప్పుడు రేవంత్ కాదు, విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని పొగిడారు, కేసీఆర్ గారిని పొగిడారు. సరే ఎట్లాగో మోడీ గారి మనిషే కాబట్టి గొడవలేదు. వాళ్ళు ఏమని అంటున్నారు అంటే, నేను ఒక్క మాట కూడా కేసీఆర్ గారిని అనలేదు అని. మీరే విజువల్ ప్లే చేసారు. కేసీఆర్ గారిని ఏమన్నారు? అరే అనే పదం కూడా మాట్లాడారు. మేము అనేది ఏంటంటే, వారికి ఈ విషయాల్లో ఇవాళ అంటే స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వలేదు. కానీ మేము అనేది ఏంటంటే, హైదరాబాద్లో ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ అనే గొడవలు ఇప్పుడు స్టార్ట్ అయితే లాభం ఎవరికి జరుగుతుంది, నష్టం ఎవరికి జరుగుతుంది చెప్పండి. ఎందుకంటే అల్టిమేట్గా తెలంగాణ వాదాన్ని స్ట్రాంగ్గా వినిపించేదే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇందులో బయటికి వచ్చి మాట్లాడరు. ఎందుకంటే మొన్న మీరు చూడండి, కొన్ని సినిమాలకేమో టికెట్ పెంచనియరు. హరిహర వీరమల్లు సినిమాకేమో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టికెట్ పెంచుతారు. మరి పుష్ప సినిమాకి పెంచలేదు అనే ఒక చర్చ. ఇదేందో వ్యత్యాసం కొందరికి అర్థమైతలేదు. కొన్ని నచ్చిన సినిమాలకు పెంచడం, కొన్ని నచ్చని సినిమాలకు పెంచకపోవడం, ఇవన్నీ కూడా. పెద్దకి కూడా పెంచిరా ఏదో ఇన్ఫర్మేషన్ మరి ఇప్పుడు, ఎందుకంటే రేపు మాపు రిలీజ్ ఏపీలో అయితే పెంచారు. సో పాయింట్ ఏంటంటే, కొమ్మినేని గారు ఇక్కడ చాలా స్ట్రాటజిక్గా కాంగ్రెస్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా ఈ విషయంలో డెఫినెట్గా అండ్ దేశం మొత్తం ఈ ట్రెండ్ జరుగుతుందండి. వీళ్ళు అంటారు ఈ అలయన్స్లో మీరు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇట్లా అంటారు అని. కాదు, దేశం మొత్తం ఈ 2 జాతీయ పార్టీలు ఓపెన్గా బహిరంగంగా చెప్తున్నాయి. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాన్ని పట్టుకొని నిలబడి ఉన్న పార్టీలు ఉన్నాయో వాళ్ళని ఖతం చేసుకుందాం, మనం ఇద్దరం కలిసి కొట్లాడదామని బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా రాష్ట్రాల్లో కూడా మేము చూస్తున్నాము. సో ఇవాళ ఒకటి ఏంటిదంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కూడా ఈ దేశంలో కాశ్మీర్లో కూడా పోయి పాలిటిక్స్ చేసుకోవచ్చు, గందరగోళంగా చెప్తున్నాడు అనే ఫీలింగ్ ఎక్కువ మందిలో వచ్చింది. మీకు క్లారిటీ కనపడింది అంటున్నారు, అది విశేషం. క్లారిటీ ఎందుకు అని అంటే, ఆయన డిస్టర్బెన్స్ చేయడానికి డిస్టర్బెన్స్. ఆనాడు ఒకళ్ళు వచ్చి సర్జికల్ స్ట్రైక్ అన్నారు, ఈనాడు ఈయన వచ్చి పాకిస్తాన్ అంటున్నారు. ఆనాడు ఈడ మేము వేర్పాటువాదులు వీళ్ళందరూ ఉన్నారని అన్నారు. ఇవాళ మీరు వచ్చి వందే మాత్రం జనగణమన, అందరు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఒక్క ఇష్యూ కూడా తెలంగాణలో లేదు. ఏ ఆంధ్ర వాళ్ళకి ఇబ్బంది జరగలేదు, ఎవరు జనగణమన క్వశ్చన్ చేయలేదు. ఇంకొక పాయింట్ నేను చెప్పాలి, 2016లో సుప్రీంకోర్టు జనగణమన అందరు నిలబడి పాడాలి అని అన్నప్పుడు ఆనాడు దాన్ని వ్యతిరేకించింది కూడా పవన్ కళ్యాణ్ గారు. ఎస్, స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. సుప్రీంకోర్టు థియేటర్లో అందరు నిలబడంటే ఆనాడు. నేను అనేది ఏంటంటే, ఇవాళ ఆ జనగణమనని ఇక్కడ తెలంగాణలో ఎవరు అపోజ్ చేయలేదు, కానీ ఆనాడు థియేటర్లలో పాడొద్దని అపోజ్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే, విత్ డ్యూ రెస్పెక్ట్. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఇవాళ అద్దంకి దయాకర్ గారు అన్నట్టు నిన్న వారు మాట్లాడగానే వారి ఫ్యాన్ బేస్ అద్దంకి దయాకర్ గారు టార్గెట్ చేసినట్టు మేము ఏదైనా మాట్లాడితే చాలు, అరే పచ్చి బూతులండి జన సైనికులు. అరే మా సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి, మేము పాయింటెడ్ గా క్వశ్చన్ చేస్తే మా కుటుంబ సభ్యులు భార్య ఫోటోని కూడా పెట్టేసి ఎంత. నేను అనేది పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక మనవి పెడుతున్నాను, ఏదన్నా ఉంటే మీ వాళ్ళను పాయింట్ బేస్డ్ గా మేము ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో డెఫినెట్గా డెమోక్రటిక్గా పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడండి. కానీ మీ జన సైనికులను వచ్చి సోషల్ మీడియాలో వందల కమెంట్లు, బూతులు, చెడ్డ మాటలు మాట్లాడడం, అవన్నీ కూడా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, తెలుగుదేశంతో మిత్రత్వం ఉండేసరికి వాళ్ళు ఐటీడీపీ. సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్, నేను అంటే మళ్ళీ తప్పుగా అంటారు కావచ్చు, కానీ మా తెలంగాణలో అట్లాంటి కల్చర్ లేదు సార్. మా తెలంగాణలో మేము కాస్ట్ పాలిటిక్స్ చేసే వాళ్ళం కాదు, అబ్యూజివ్ పాలిటిక్స్ ఇది కానే కాదు. కొందరు అంటారు భాష అని అంటే,
మేము తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విషయం అది కూడా పొలిటికల్గా పార్లమెంట్ డెకోరేటింగ్గా మాట్లాడడం కానీ కుటుంబ సభ్యులను లాగి వాళ్ళ ఫోటోలు పెట్టి బూతులు మాట్లాడుతూ ఇది కరెక్ట్ కాదు. అది దయాకర్ గారి విషయంలో ఎవరైనా చేసినా బీజేపీ వాళ్ళనన్నా లేదు బీఆర్ఎస్ వాళ్ళనన్నా అది కరెక్ట్ కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జనసేన వాళ్ళకు చెప్పాల్సిన అవసరం అనేది. డిబేట్ కి రండి, పవన్ కళ్యాణ్ గారు ముందు తన పార్టీ వాళ్ళని ఆ విషయంలో సంస్కరిస్తే అప్పుడు శభాష్ అనొచ్చు, మంచి పని చేశాడు అనొచ్చు. అవేమి చెప్పకుండా ఇక్కడికి వచ్చి కబుర్లు చెబితే ఏం ఉపయోగం ఉంటుంది? రైట్. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకేమర్థమైంది జగన్ మీరు కొన్ని క్లిప్పింగ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి. ఏమండి నిన్న మీటింగ్ ఇచ్చుకుంటే కూడా అదే అయ్యేది. దాన్ని ఇవ్వకపోవడం వల్ల చర్చ అయింది. అయినా పవన్ కళ్యాణ్ గారి రాకను వ్యతిరేకించే కొన్ని యూట్యూబ్ మేధావులకు కానీ పార్టీలకు కానీ నేను ఒకటి అడుగుతున్నా. ఇక్కడ మజ్లిస్ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, అదేదో టీడీపీ టీడీపీ అంటారు టీటీడీపీ అది ఉండొచ్చు. వీళ్ళు ఇన్స్టెంట్ దోషతో పోల్చిన రేణుకా చౌదరికి రాజ్యసభ ఇవ్వచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం సార్, మీ ద్వారా నేను మా దయాకరణ ద్వారా తెలుసుకుంటాను. ఒకసారి జగ్గారెడ్డికి ఫోన్ కలపండి. ఆయన ఇప్పటికి కూడా తెలంగాణ ఒప్పుకుంటలేడు, జై తెలంగాణ అంటలేడు. వీళ్ళందరూ ఉన్నాక పవన్ కళ్యాణ్ వస్తే ఏమైతే సార్, ఆయన 2 రోజులు మీటింగ్ పెట్టుకుంటాడు, కామెడీ అయిపోతుంది. దాన్ని మొత్తం టోటల్ గా నిన్న June 2 డైవర్ట్ అయిపోయి చర్చను మరో పక్కదారి పట్టించి ఎవరికి ప్రయోజనం అంటారు దీనివల్ల? ఎవరితోటి మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నట్లు? చంద్రబాబు గారు కావాలనే పవన్ కళ్యాణ్ని ప్రయోగించారు బీజేపీ వాళ్ళ కోసమా, లేకపోతే తన శిష్యుడైన రేవంత్ రెడ్డి కోసమా అని ఒక చర్చ కొన్ని పత్రికల్లో రాశారు. మీరేమంటారు? సార్ ఇప్పుడు అక్కడ కూర్చున్న ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన మనస్సాక్షిగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ టీడీపీ రావటం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు, వ్యక్తిగతంగా ఆయన టీడీపీ పొత్తు వద్దనే వాళ్ళలో ఒకటి కదా. వీళ్ళదేమో మా బీజేపీలో మైనర్ అయిపోయింది సార్. దానికాలు మెజారిటీ అయింది. ఇప్పుడు అన్నామలైకి ఏ రకమైన ట్రీట్మెంట్ తమిళనాడులో జరిగిందో ఇక్కడ కూడా కమిటెడ్ బీజేపీ వాళ్ళకి జరగలేదు కదే. ఓకే రైట్. మరొకరు హరీష్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. హరీష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, మీకేం అర్థమైంది? నమస్కారం సార్. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రావడం తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఉనికిని దెబ్బతీసే విధంగా ఉన్నదండి. గౌరవంగా మాట్లాడండి, పొరపాటును కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయొద్దు. అక్కడ డిబేట్ లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. అద్దంకి దేవగారు కానీ అద్దంకి దేవగారు కానీ శశాంక్ అన్న కానీ అందరూ పార్టీల ఖచ్చితంగా ఏకమైపోయింది. మనం ఈ ఆంధ్ర వాళ్ళ పెట్టలేదు. సరిగా అర్థం కావట్లేదు మిత్రమా, మీ వాయిస్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. రైట్. మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారితో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా, చంద్రబాబు గారి ప్రమేయం దీంట్లో ఉందా? ఇప్పటికైతే డైరెక్ట్గా అయితే కనపడటం లేదు, కానీ రేవంత్ రెడ్డి గారితో ఉన్న సంబంధాల రీత్యా మరి ఇది జరుగుతుందా? కోడిచెరు విషయాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మరి ఇంతకాలం ఇన్ని రోజులుగా జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ వెరిఫై చేసిందా, చేసి ఏది వాస్తవం ఎందుకు చెప్పలేదు? సో ఇదంతా కూడా ఎందుకు ఇంత కన్ఫ్యూజన్గా తయారైంది? ఎవరితోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు? రేవంత్ రెడ్డి గారికి ఏమైనా పరోక్షంగా సంబంధాలు ఉన్నాయా, లేక బీజేపీ వారి సాయం ఉందా? వీటన్నిటి మీద చర్చలోకి పెడదాం.